హృదయంలో పాపం చేయకుండా ఉండేలాగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం దేవుని లేఖనాలను ధ్యానం చేసుకుంటూనే ఉంటాం, ప్రతిసారి ఎక్కడ కనపడితే అక్కడ దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూనే ఉంటాం. కానీ ఆ చదివిన వాక్యాన్ని, ఆ నెమరు చూసిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? మన జీవితంలో దాన్ని అనువదించుకుంటున్నామా? దావీదు పాపం చేశాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, మరలా ఆ పాపం వైపు చూడకుండా తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి అనుగుణంగా హృదయాన్ని మలుచుకున్నాడు, దేవునికి అనుగుణంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే హృదయానుసారుడు. మనం చేసిన ఎప్పుడైతే మనం కొన్ని సందర్భాలను తప్పిపోతూ ఉంటామో, ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో మనల్ని కొన్నిసార్లు మనం డౌన్ఫాల్ కానీ, లేకపోతే కొన్నిసార్లు అబద్ధాలు ఆడటం కానీ, కొన్నిసార్లు మనం ఇతరుల పట్ల అసూయ చూపించడం, అలా చూపించినప్పుడు ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుంటామో అప్పుడు మన హృదయం అనేది ఏమవుతుంది? ఒక సరైన మార్గంలో ఉంటుంది. మనం సరి చేసుకోకపోతే మన హృదయాన్ని అనేది అది కరెక్ట్ వేలో వెళ్ళదు. ఎందుకో తెలుసు, అపవాదికి మనం చోటు ఇచ్చిన దానిలాగా, అపవాదికి స్థానం ఇచ్చిన దానిలాగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటాం.